మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి అన్నగారు, మరి అలాగే డిప్యూటీ మేయర్ గారు రేణుక గారు అందరం కలిసి ఈరోజు కర్నూలు 3వ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు దాంట్లో 5 కాలేజీలు కంప్లీట్ అయింది. మరి మిగతా 12 కాలేజీలోకి అయ్యే ఖర్చు చాలా తక్కువ అమౌంట్. ఆల్రెడీ ఆయన 60 to 70% వర్క్ చేసి పెట్టినాడు. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఏదో ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదో దాచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేరు ఈరోజు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఇది గవర్నమెంటే నడపాలా, ప్రైవేట్ పరం చేయకూడదు అనే ఉద్దేశంతో కోటి సంతకాల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ప్రజలలో వెళ్తా ఉన్నాం, చాలా వార్డులు చాలా మందితో కలిసి మా అన్నగారితో పాటు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళని కాకుండా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలలో ఇంత త్వరగా దీని మీద స్పందన వస్తుందనే ఇది మాకు రాలేదు. కానీ ఇక్కడ ప్రజల్లోకి వెళ్తామంటే ప్రజలందరూ కూడా మా వైపు, అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడనే దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి దీన్ని అయినా వీళ్ళు ఆపకపోతే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తాం.